జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22, 23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు. అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు, గురు ఎన్ని ఇచ్చాడు. ఇప్పుడు మిథున రాశికి గురు వెళ్తున్నాడు. అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు, శని మీనరాశికి వెళ్తున్నాడు. మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు, దశా పీరియడ్ ఏది జరుగుతుంది, ఎవరికి ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఇవి అస్సలు తెలుసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి
ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెషన్ ఇస్తున్నారు, ఉంగరం పెట్టుకోండి అని. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసి, అంటే ఉంగరం పెట్టుకోగానే మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి తెలీదు, యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి, నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు. ఇక్కడ ఒక 20,000 రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం, కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి. ఆ గోవులకి ఒక అరటిపండు కూడా ఇవ్వలేము. అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు. శని అనగానే భయం అనేది ఉంటుంది. ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. తొందరగా ఉద్యోగం రావాలి, ఉంగరం పెట్టుకోండి. ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి? మీ జన్మజాతకంలో దశమాధిపతి ఎక్కడున్నాడో, అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగం విషయాలలో. తర్వాత ఈ భార్యాభర్తల మధ్య చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ, చాలా కష్టాలతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు? మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు, సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి. అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది. మనము దేవుడి గుడికి వెళ్తాం, దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి. దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు. దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు. అయితే మనం చేసిన కొన్ని తప్పుల వలన మనకి ఈ లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు. ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం? మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము, మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది. అందుకే గోచారం వేరు, లగ్న చాట్ వేరు. ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా, లేదా ధైర్యం పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన, లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక, చంద్ర మహాదశ, శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు. అష్టకవర్గ బిందువులు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ శని గురించి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రెమెడీ చెప్తాను శని కోసము. మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి. 16 శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన, ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న ఉంటలు చేయాలి. 8 ఉంటలు లేదా 16 లేదా 17 ఉంటలు చేసుకొని ఆ ఉంటలు చేసేటప్పుడు శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ ఉంటలు చేసి టెరెస్ మీద కానీ, కాంపౌండ్ మీద కానీ పెట్టండి 16 శనివారాలు.
ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అది అవి పక్షులు తింటాయో, కాకులు తింటాయో, ఎలుకలు తింటాయో తెలియదండి. బట్ అది చేసి చూడండి. ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే, తమిళనాడు దగ్గర పాండిచేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం. అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు, తైలాభిషేకం లాంటివి చేయించుకోవడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి. ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు. మనము ఆయన నుంచి తప్పించుకోవాలి, తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి పరిహారాలే మనం పాటించాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది, శివ పంచాక్షరి మంత్రం వస్తుంది. వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి. తర్వాత గాడ్రేజ్, బీరువా లాంటివి దానాలు ఇవ్వండి. ఏదైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు, పెద్ద పెద్ద హోమాలు, జెమ్ స్టోన్లు ఇవన్నీ పని చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారాలు అనగానే ఇవి కాదండి, వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవి చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 108 రోజులు సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఒక నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక 1000 సార్లు పైన చదువుకొని రండి. ఒక 108 రోజులు వరసన చేయండి చాలు. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి. సో గోచారం వేరు, మనకి జన్మ జాతకం వేరు. గోచారంలో శని బలము, ఇక శని, ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా ఫేస్ చేస్తాము, మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం, ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి, దశా పీరియడ్ బట్టి చూస్తాము. సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. ఇక ఇండివిజువల్ రాశికి ఫలితాలు ఏదైతే చెప్పడం జరుగుతున్నదో, తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు, గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి, పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు
కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం. ఇక శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యుగాది రోజు నుంచి కూడా పంచమ శని మొదలవబోతున్నది. తర్వాత ఈ మే 13వ తేదీ గురు కూడా వృషభాన్ని వదిలి అంటే సప్తమాన్ని వదిలి అష్టమానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. మే 18వ తేదీ నుంచి రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చూడండి, పంచమ శని ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలని నేను 1000 సార్లు చెప్పి ఉంటాను. చాలా వీడియోలో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. పంచమ శని కర్మానుసారేణ బుద్ధి చంచలత్వం. చూడండి, ఎలాంటి ఇప్పుడు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త. ఎవరో ఒకరు వస్తారు, రే బాబు ఇలాంటి పెట్టుబడి పెడితే నీకు డబల్ ప్రాఫిట్ వస్తుంది అని, లేదా ఫోన్లో ఒక స్కామ్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి మీరు ఏదో లాటరీ వచ్చింది అన్నట్టుగా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మీరు నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ శని అంటే వృత్తికారకుడు, అంటే జాబ్కి కారకుడు శని. పంచమానికి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన ఇస్తాడు అంటే, నేను ప్రతి నెల కష్టపడినా 25,000 జీతం లేదు, షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, బెట్టింగ్లు, జూజాడము, ఏదైనా ఎవరో ఒకరు స్ట్రేంజర్ వచ్చి ఈ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చెప్పగానే ఇన్వెస్ట్మెంట్ చేయడము, ప్రాపర్టీ రిలేటెడ్ అనవసరంగా ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కడితే ఆ సైట్ మనకు వస్తుందంట అని ఎవరో ఒకరు చెప్పడము, దానికి అమౌంట్ కట్టడము, ఇలాంటి వాటిల్లో నష్టపోతారు. ఎంత కష్టపడినా నెలకి ఇంతే కదా జీతము, షార్ట్ కట్లో ఈజీగా మనీ సంపాదన చేయాలి అనే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ తెప్పిస్తాడు శనిదేవుడు. అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. మీ పంచమ స్థానంలో అంటే మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సూర్యుడో, కేతులో లేదా కుజుడు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు మరిన్ని ఇబ్బందులు, సంతాన రీత్యా ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, బుద్ధి చంచలత్వం ఏర్పడుతూ ఉంటుంది. తప్పులు పనులు చేయాలి, ఏ తప్పులు పని చేసైనా నేను సంపాదించాలని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. బట్ మీనరాశిలో ఏ గ్రహము లేదు, అష్టకవర్గ బిందులు కూడా ఒక 4-5 ఇచ్చాడు అంటే సేఫ్ సైడ్లో ఉంటాడు, సేఫ్ సైడ్లో మిమ్మల్ని ఉంచుతాడు. అంటే మీకు ఆలోచన వచ్చిన షార్ట్ కట్లో వెళ్దాము, బెట్టింగ్లు కడదాము, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము, ఇలాంటి ఆలోచన వచ్చినా దాన్ని కట్టనివ్వడు. ఎందుకంటే అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాడు. అదే తక్కువ బిందులు ఇచ్చి ఉంటే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్వెస్ట్మెంట్, మీ డబ్బు విషయంలో జాగ్రత్త, ఫోన్పేలో జాగ్రత్త, మీ అకౌంట్లు జాగ్రత్త, అకౌంట్ నంబర్స్ జాగ్రత్త. ఈ సమయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ వద్దు, కొత్తగా పెట్టుబడి వద్దు, కొత్తగా ఎవరో ఒకరు చెప్పారని అక్కడ ఒక 5 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలు అవుతుంది, దిస్ ఇస్ ఫేక్, ఇలాంటివి నమ్మకండి. పంచమ శని ఇబ్బంది పెడతాడు. పైగా అష్టమ గురు ఆర్థికంగా చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతుంది. చెప్పాను కదా, ఎక్కడో ఒక చోటు డబ్బులు పెట్టేస్తాడు, స్ట్రక్ అయిపోతుంది, ఆ డబ్బులు మీకు రావు, మీరు రోజు గడవడానికి కూడా కష్టాలు వచ్చేస్తాయి. ఈ సమయంలో కనుక మీకు శని మహాదశ లాంటివి జరుగుతూ ఉంటే కొన్ని ఇబ్బందులు, గురు మహాదశగా జరుగుతూ ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది. అయితే మీ జన్మజాతకంలో ఈ ఒక గోచార స్థితిగతులు ఇలా ఉన్నాయి. బట్ మీ సొంత జాతకంలో ఎలాంటి గ్రహ దశలో చెప్పాను కదా, కొన్ని యోగకారక దశ జరుగుతూ ఉన్నప్పుడు పెద్దగా ఇబ్బందులు ఉండవు. అష్టకవర్గ బిందువులు కూడా మీరు చూసుకోండి. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు కూడా సంచారం ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా ఇటు డొమెస్టిక్ లైఫ్లోను, ఇటు జాబ్ విషయంలో కూడా ఒత్తిడులు మీరు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది. స్థాన సంచారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారే ఒక అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో గృహంలో కొన్ని ఒత్తిడి లాంటివి కూడా మీరు చూడడానికి అవకాశాలు ఇక్కడ వస్తూ ఉంటాయి.
తెలియని ఒక బాధ, ఆవేదన లాంటిది, భయం లాంటిది, మూఢనమ్మకం లాంటిది కూడా. మూఢనమ్మకం అనే ఒక విత్తనాన్ని కూడా విత్తే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే రాహు చతుర్థ స్థానంలో వచ్చాడు కాబట్టి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి అంత పెద్దగా బాగా ఉండదు. అయితే మీ గ్రహదశ భుక్తి గనక బాగా ఉండి పంచమ స్థానంలో శని అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు. ఈ సమయంలో మీరు తప్పనిసరిగా ఏ పరిహారాలు మీరు పాటిస్తూ వెళ్ళాలి అంటే, ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన చేయాలి. సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి. వీలైతే దత్తక్షేత్రానికి ఒకసారి వెళ్ళిరండి. గురువారం పూట బూందీ లడ్డులని ఈ దత్తాత్రేయ క్షేత్రము లేదా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి ఇవ్వడానికి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక 108 రోజులు నల్ల నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక 1000 సార్లైనా చదువుకొని రండి. ఇట్లా 108 డేస్ చేయండి. మీ డబ్బు విషయంలో జాగ్రత్త, మీ ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త చూసుకొని మీరు ముందుకు సాగితే మంచిది. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.